వద్దు అశ్విన్, ముందు నీ మొహం మీదున్న గాయాలకి వైద్యం చేయించుకో. మేవెంత చెప్పినా వినడం లేదు ఆనంది. గట్టిగా వెళ్ళమని చెప్పు. అరే నాకేం కాలేదని చెప్తున్నాను కదా జయంతి. ఇది వరుస, చెప్తే వినడు. చూడు ఆ దెబ్బలు ఎలా తగిలాయో. సెప్టిక్ అయితే ప్రమాదం అని చెప్పానంది. అలాగే ఇంకో మాట, ఇంత జరిగిన తర్వాత మీరు కంపెనీకి రావడం అస్సలు బాగుండదు, కాబట్టి రావద్దు. అయినా వస్తామంటారా? ఇంతకు మించిన అవమానం ఇంకోటి ఉండదు. రానే రావద్దానంది. మేము అర్ధాంతరంగా అలా కంపెనీకి రావడం మానేస్తే కరుణాకర్ మాట్లాడుతున్నట్టు డబ్బు కోసమే నేను డ్రామా ఆడుతున్నానని మహేష్ గారు నమ్ముతారు. అది అబద్ధమని నిరూపించడం కోసమైనా మేం రావాలి. నీ గురించి మాకు తెలీదా? ప్రత్యేకంగా నిరూపించుకోవాలా? అసలు నిన్ను వేలెత్తి చూపించేవాళ్లు ఉత్తములా? జరిగింది చాలు. ఇక మీదటైనా మీ ఇద్దరూ సంతోషంగా ఉండే మార్గం గురించి ఆలోచించుకోండి. మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఈ మనుషులు దాని గురించి పట్టించుకోరు. చెయ్యని తప్పుకి తల వంచి నేను తప్పించుకోకూడదు. అశ్విన్ ఆలోచన సరైనది. జరిగిన మోసం బయటపడే వరకు, మా మీద పడ్డ నింద తొలగిపోయేంత వరకు మేము ఆ కంపెనీకి వస్తూనే ఉంటాం. ఎవ్వరేని చెప్పినా మీరిద్దరూ ఒకటి అనుకుంటే అదే చేసి తీరుతారు. మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. ఆనంది, ఒకసారి చెకప్ చేయించుకోవే. నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను కదక్కా. వద్దక్కా. సరే అశ్విన్, ఆనంది కళ్ళు తెరిచి మాట్లాడుతుంది కదా, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకునిరా. కనీసం ఈ మాట అయినా వినరా బాబు. వెళ్ళు అశ్విన్.